హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశానుసారం సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండెబాబు ఈ సందర్భంగా హాస్టల్లోని పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించి ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందజేయాలని వార్డెన్ రాజన్నకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నతంగా ఎదగాలని అన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో హాస్టల్లోనే నిద్రించారు. నీ మైండ్, నీ ఫోకస్, నీ బ్లడ్, నీ నరాలు, నీ నర్వ్స్ అన్నీ కూడా ఒకటి ఫోకస్ చేయి చదువు మీద. ఇప్పుడు నేను కష్టపడినంత చదివితే రేపు పొద్దున గొప్ప గొప్ప ఆఫీసర్స్ అయ్యి మీ తల్లిదండ్రుల పేరు, మీ అమ్మ కూలిపోతుంది, మీ నాన్న కూలిపోతుంది. కష్టపడి వాళ్ళ రెక్కలు బొక్కలు చేసుకొని గుడాలు మంచుకున్నాయా లేకపోతే కొనేటప్పుడు మీకు ఎన్నికలు కూడా పడొద్దని చెప్పే గెలిచింది అట్లా దేనికోసం పిల్లల కోసమా? ఎట్లా పట్టుకుంటారు? ఎక్కడికి వస్తే అది మనకి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇచ్చినావా? ఫ్లాష్ గౌరవ జిల్లా కలెక్టర్ హన్మకొండ గారి ఆదేశాల మేరకు కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీ హాస్టల్లో భోజనం చేసి ఇక్కడే నిద్రించడం జరుగుద్ది. ఇక్కడ పిల్లలకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వారికి ఫుడ్ పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అదేవిధంగా ఇతర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే పిల్లలతో భోజనం చేసి ఇక్కడే వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని అదేవిధంగా ఇక్కడే నిద్రిస్తాం. ఇప్పటి వరకు కూడా నేను పిల్లలతో అందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది, పిల్లలతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం మెనూ ప్రకారమే ఇక్కడ అన్నీ కూడా ఫుడ్కు సంబంధించి మెయింటైన్ చేస్తున్నారు. పొద్దున కానివ్వండి, సాయంత్రం, మధ్యాహ్నం కూడా ఇచ్చేటువంటి ఫుడ్ కూడా ఏ విధంగా ఇస్తున్నారని అన్నీ కూడా నేను పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు డార్మెంటరీలు కానివ్వండి, అక్కడ హాస్టల్లో కూడా బెడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ పిల్లలకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్, బెడ్షీట్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, అవన్నీ కూడా పిల్లలతో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడే నిద్రపోవడం జరుగుతుంది పిల్లలతో.